ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు సంఘీభావంగా విజయవాడలో దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు. నగరంలోని అలంకార్ సెంటర్లో నిర్వహించిన దీక్షలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరింత సమాచారం దీక్ష శిబిరం నుంచి మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. గోదావరి నదులపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిరసిస్తూ ఏదైతే కర్నూలులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దీనిలో భాగంగా వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడలోని అలంకార్ సెంటర్లో పెద్ద ఎత్తున జలదీక్ష శిబిరాన్ని నిరసనగా మద్దతుగా సంఘీభావ దీక్షలు కూడా చేపట్టినారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షతోటైనా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మేలుకొలుపు రావాలనే దాని మీద ఈ దీక్ష జరుగుతుంది. రాధాకృష్ణ గారు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల మీద తీసుకుంటున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేపట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని పేరుకే కానీ నోటుకు ఓటు ఇరుక్కుపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేనేలేదు. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా సరే, మనకి నీటి సమస్యలు ఏర్పాటు అవుతాయని చెప్పి, రానున్న తరాలు ఏర్పాటు పడతాయని చెప్పినా సరే, చంద్రబాబు కేవలం చేతగానితనం వల్లే ఇవాళ తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారు. వ్యవసాయం కానీ లేదంటే రాను రోజుల్లో తాగునీటి సమస్య కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకొలుకుని తప్పకుండా ఈ తెలంగాణ ప్రభుత్వానికి వేసే అడ్డగోలు కట్టే ప్రాజెక్టులకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నాం. పక్కన మంత్రే చెప్తాడు ఇది అడ్డగోలుగా కడుతున్నారు, మేము పోరాడతామని చెప్పి అంటారు. ఓ పక్కన వైఎస్ఆర్సీపీ ఈ ప్రాజెక్టులు అన్యాయము, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పని మేము చెప్తున్నా సరే మేమంతా మోసం చేస్తామని చెప్పి అంటారు. మేము ప్రజల కోసం, మేము నీటి సమస్యలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జరగనివ్వకుండా, అన్యాయం జరగనివ్వకుండా అని చెప్పండి ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. అసలు మంత్రికి చిత్తశుద్ధి అని చెప్పంటే బహిరంగ చర్చ రమ్మని చెప్పనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బహిరంగ చర్చకి అందరూ సిద్ధంగానే ఉన్నాం. లేదని చెప్పంటే మీకు లేదు, ఇవాళ అన్యాయం జరుగుతుందని చెప్పంటే ఆల్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసి ఈ అడ్డగోలుగా కట్టే ప్రాజెక్టులు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. ఇవాళ నీటి సమస్య కానీ లేదని చెప్పండి స్పెషల్ స్టేటస్ కానీ ఎటువంటి సమస్యలు ఆంధ్ర రాష్ట్రానికి మనం రావాల్సిన ప్రతి ఒక్క అంశం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కేవలం చంద్రబాబు నాయుడు ఒక్క కేసు ఇరుక్కుపోవడం వల్ల ఇవాళ మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ మొత్తంగా ఇది పరిస్థితి. మొత్తం పక్కనే ఉన్న రాష్ట్రంతో నీటి వివాదాలకు సంబంధించి ఒక న్యాయమైన వాటా కోసం అక్రమ నిర్మాణాలని అడ్డుకునేందుకు కానీ ముందుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి చొరవ లేని పక్షంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జలదీక్షను చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో ఈ రకమైన అక్రమ కట్టడాల నిర్మాణాలు కనుక పూర్తి అయితే రేపు రాబోయే రోజుల్లో తాగునీటికి, సాగునీటికి ఏ రకమైన కష్టాలు ఎదురవుతాయనే అంశాల మీద ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వంగవీటి రాధాకృష్ణ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.